సాయి భక్తులందరికీ నమస్కారమండి. మీకు ఆ సాయినాథుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, నేను చెప్పబోయే మాటలు శ్రద్ధగా వినండి. మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కాని ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. కఠినమైన జీవిత సత్యం ఏమిటంటే, ఆరుబయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మోసం చేసినవాళ్లు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్లు అభివృద్ధి చెందలేరు. విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువ లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు. నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితమంతా సంతోషంగా జీవించగలం. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటు బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరిమీద ఎక్కువగా ఆశలను పెంచుకోకండి. ప్రశాంతంగా జీవించండి. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాలైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాం. నమ్మితే ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంతవరకు నమ్మకద్రోహం చేయకుండా ఉంటే చాలు. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు, కాని అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. ఆత్మ అభిమానం ఉన్నవాళ్లు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమి చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు. ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి. ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకోండి. కోపంలో వచ్చిన మాటలు పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు రెండు. ఒకటి నవ్వు, రెండవది మౌనం. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. జీవితమంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు, కాని ఒక వయసుకొచ్చాకే అర్థమవుతుంది. నువ్వు మోస్తున్న బాధ్యత, నిన్ను నమ్ముకున్న మనుషులు, నిన్ను పరిగెత్తేలా చేసే ఏదోక అవసరం. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి. ఆలోచన విధానం మారాలి. ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. ఈ ఒక్క సంగతి జీవితంలో ఎప్పుడూ మర్చిపోకండి. నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్లు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. పరాయి వాళ్లు ఒక్క మాట అంటేనే వాళ్లు చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. ఇక సొంతవాళ్లు అంటే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటివి. అంతా వ్యర్థమే. సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదించడం ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్లం అయిపోతాం. బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు, కాని పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అందం లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముడ్ని, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తిపంచడం లేదని అమ్మా నాన్నని, అవసరానికి ఉపయోగపడడం లేదని అక్క చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితులని, అలా అందర్నీ వదిలేసుకుంటూ వెళ్తుంటే చివరికి ఏదో ఒక రోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. తీపి ఉండాలే కాని చీమలకేం కుదవ, కాసులుండాలే కాని చుట్టాలకేం కుదవ. ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో, మనకు నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలానే వెళ్ళిపోతారు. మనసు ఒంటరిది. ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా తనలాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది. ఒకసారి మీ మనసును అడిగి చూడు. నిజమో కాదో చెబుతుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. ఇక అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఇకపై అబద్ధమే చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతారు. కూరల్లో మజ్జిగలో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్లలో, పాలల్లో చేరితే వాటి యొక్క రుచి పోతుంది. మనం ఎంత గొప్ప వారిమైనా సరే ప్రతిచోట మన అవసరం అనేది ఉండదు.
మన అవసరం లేని చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. వాడుకోవడం తెలిసిన వాడికి వదిలించుకోవడం కూడా తెలుసు. జాగ్రత్తగా ఉండండి. సంతోషమనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్ని ఊర్లు తిరిగినా రాదు. మన అనుకునే వారితో ఒక్క 10 నిమిషాలైనా మనసు ఇప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. రక్తం చుక్కలు చెందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు. తెలివైనవాడు ఆలోచించి మాట్లాడుతాడు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కాని ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం యొక్క విలువ, అలాగే జీవితము యొక్క విలువ అన్ని నేర్పిస్తుంది. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగానే మాట్లాడుతాడు. మనల్ని మోసం చేయాలి అనుకునేవాడు ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడుతాడు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగిన నీకు కొందరి విమర్శలు మాత్రం తప్పవు. ఇక ఇప్పుడు బాబాగారు మంత్రం ఏమిటంటే, ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు బాబాగారిపై నమ్మకం పెట్టుకుని జ్ఞానించండి. 7 రోజుల్లో మీ మనసులోని కోరిక నెరవేరుతుంది. ఇన్ని మంచి సందేశాలలో మీకు ఏ సందేశం నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సాయిరాం. ధన్యవాదములు.